హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు స్పెషల్ వీడియో ఏమిటంటే పుల్లగా, కారంగా తోటకూర ఇంకా గోంగూర కలిపి కూర అనేది ఎలా వండుతారో ఇప్పుడు ఈ వీడియోలో సింపుల్‌గా చూపించేస్తాను. చాలా మందికి తోటకూర ఇంకా గోంగూర కలిపి వండుతారని తెలియదు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ ప్రాసెస్‌లో మీరనేది తయారు చేశారంటే అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీ చపాతీలోకైనా కానీ రైస్‌లోకైనా కానీ చాలా బాగుంటుంది. జ్వరం వచ్చి నోటికి ఏం తినబుద్ధి గాని టైంలో ఈ కర్రీ చేసుకొని తిన్నారంటే నోటికి పుల్లగా, కారంగా, రుచిగా ఉంటుంది. ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం నేనైతే ఒక తోటకూర కట్ట తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని బేషన్‌లో వేసి కడుక్కుంటున్నాను. ఎందుకంటే ఇసుక కానీ, మట్టి కానీ ఎక్కువగా ఉంటుంది. ఇలా వెడల్పుగా ఉండేటటువంటి బేషన్‌లోనైనా కానీ, ఏదైనా గిన్నెలోనైనా కానీ 2, 3 సార్లు కడిగేసుకోవాలి. మీరు దీనిని ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవాలంటే ఈ ఆకుకూరని కట్ చేసుకున్న తర్వాత ఏదైనా బకెట్‌లో కానీ, ఏదైనా పెద్ద గిన్నెలోనైనా వేసి ఈ విధంగా కడుక్కోవచ్చు. తోటకూర ఎంత తీసుకుంటే దాంట్లో సగానికి గోంగూర తీసుకోవాలి. 2 సమానంగా తీసుకుంటే ఈ కర్రీ అనేది పుల్లగా అయిపోతుంది. తినటానికైతే అంత టేస్ట్ అనిపించదు. ఇలా ఎక్కువ తోటకూర దాంట్లో సగం గోంగూర తీసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. తోటకూర కడిగేసి ఉడకపెట్టుకోవడానికి నేనైతే ఒక దాకలా వేసుకున్నాను. అదే బేషన్‌లో నేను సగం తీసుకున్న గోంగూరను కూడా ఇలా తుంపకుండా డైరెక్ట్‌గా కడిగి వేసుకోవచ్చు. గోంగూర అనేది కట్ చేయాల్సిన అవసరం లేదండి. కడిగేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ ఆకులు చిన్నవిగానే ఉంటాయి కాబట్టి. దీంట్లోకి ఒక 3 టమాటాలైతే తీసుకున్నాను. టమాటాలు 3 అంటే 3 తీసుకోవాలండి. ఎక్కువ తీసుకున్నారంటే ఈ గోంగూర పులుపుకి ఇంకా టమాటాలు పులుపుకి కూర అనేది పుల్లగా అయిపోతుంది. టమాటాలు అనేది ఇలా పెద్దగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి 1 స్పూన్ వరకు పసుపు ఇంకా రుచికి సరిపడా గల్లులుప్పు వేసుకోవాలి. ఈ కూరకి గల్లులుప్పు టేస్ట్‌గా ఉంటుంది. లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఇంకా ఉప్పు అనేది ఎక్కువగానే పడుతుంది. ఒక అర చెక్క వరకు ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఒక 4 లేదా 5 వెల్లుల్లి తీసుకొని ఇదే గిన్నెలో వేసుకొని ఈ టమాటా ఇంకా గోంగూరతో పాటు వేసి ఉడికించుకోవాలి. మనం తీసుకున్న ఆకుకూరలు ఇంకా టమాటాలు అనేవి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ గిన్నె మీద ఒక మూత వేసుకొని 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది. కొంచెం ఉడికిన తర్వాత పచ్చి కరివేపాకు తీసుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత గరిటెతో దీనిని అటు ఇటు తిప్పుకోవాలి. ఆకుకూర అనేది సరిగ్గా ఉడకదు. మధ్యలో కదుపుతూనే ఉండాలి. చూసారు కదండి 5 మినిట్స్ తర్వాత పైన అనేది ఉడికింది. అడుగుననేది ఇంకా పచ్చిగా ఉంది. మధ్యలో కలుపుతూ ఉన్నారంటే చక్కగా ఉడుకుతుంది. ఆకుకూరలో చూసారా వాటర్ అనేది ఉంది కదా. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయిన దాకా మనం ఆకుకూర అనేది ఉడికించుకున్నామంటే మనకి మెదుపుకునేటప్పుడు మెత్తగా అవుతుంది. ఆకుకూరలో ఉన్న వాటర్ మొత్తం మరీ ఎక్కువగా ఇంకిపోయే వరకు ఉంచుకోవద్దండి. కొంచెం అనేది ఎసరు ఈ విధంగా ఉంచుకున్నారంటే మీరు కలుపుకునేటప్పుడు బాగుంటుంది. ఇలా వాటర్ ఉన్న తర్వాత దీనిని ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి. వాటర్ తో కనుక ఆకుకూర మెదిపామంటే అది మెత్తగా మెదగదు. వాటర్ని సపరేట్ గా తీసుకొని ఆకుకూర మెదుపుకోవడం వల్ల మనకి చక్కగా మెదుగుతుంది. చూసారు కదా ఈ విధంగా ఉంచుకోవాలి. ఎసరు మొత్తం ఉంచుకున్న ఈ ఆకుకూరని మనం బాగా మెదుపుకోవాలి. ఆకుకూర మొత్తం మెత్తగా రుబ్బుకోవాలండి. చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా రుబ్బుకున్నామంటే మనం అన్నంలో తినేటప్పుడు బాగా కలిసిపోతుంది. మొత్తం మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం ఎసరు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దానిని దీంట్లో పోసుకొని మళ్ళీ ఈ ఎసరు ఇంకా ఈ ఆకుకూర బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అనేది తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కూడా ఏ విధంగా పెట్టాలో ఇప్పుడు చూపించేస్తాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ వరకు పోపు దినుసులు అవి కూడా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని వేపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 ఎండుమిర్చి కూడా వేపుకోవాలి. ఆ తర్వాత ఒక 3 లేదా 4 దంచిన వెల్లుల్లిపాయలు, కొంచెం పచ్చి కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా మీ దగ్గర ఇంగువ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొద్దు. ఇది మొత్తం బాగా తాలింపు వేగిపోయిన తర్వాత మనం ఇందాక రుబ్బి పక్కన పెట్టుకున్నటువంటి ఆకుకూర ఉంది కదా, అది మొత్తం వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంతేనండి, రెడీ అయిపోయింది గోంగూర తోటకూర కూర అనేది. చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ లో కనుక మీరు తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా అద్భుతంగా కుదురుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మిస్ చేయకండి.